హలో అండి, ఒక మంచి కథను చెప్పుకుందాం. శివాపురం అనే గ్రామంలో రామయ్య అనే భిక్షగాడు ఉండేవాడు. అతడి ఆస్తంతా చిరిగిపోయిన చొక్కా, ఒక పాత అల్యూమినియం తట్ట, సన్నటి పొడవాటి కట్టె. రామయ్య ప్రతిరోజు ఉదయం శివాలయం ముందున్న రావి చెట్టు కింద కూర్చునేవాడు. ఎవరైనా ఏదైనా పెడితే తినేవాడు. మధ్యాహ్నం, రాత్రి కూడా పిలిచి ఎవరైనా పెడితే తినేవాడు. లేకపోతే ఎవరిని ఏమీ అడిగేవాడు కాదు. రాత్రి అయ్యేటప్పటికి ఏదో ఒక ఇంటి ముందున్న అరుగు మీద పడుకునేవాడు. పడుకునేటప్పుడు లోపల ఉన్న వాళ్లకు తన వల్ల ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకునేవాడు. వాళ్ళు కూడా రామయ్య తమ ఇంటి ముందు పడుకుంటే ఎటువంటి భయమూ లేకుండా నిశ్చింతగా పడుకోవచ్చు అని అనుకునేవారు. తెల్లవారగానే ఆ ఊరి నది వద్దకు వెళ్లి కాలకృత్యాలు తీర్చుకుని మళ్ళీ శివాలయం ముందున్న రావి చెట్టు కింద కూర్చునేవాడు. భిక్షగాడైన రామయ్యకు ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఆ ఊరిలో ఎవరైనా తమకు సమస్యలు ఉన్నాయని చెబితే దానికి చక్కటి పరిష్కారం చెప్పేవాడు. అలా ఊరిలో వాళ్ళందరూ తమ సమస్యలను చెప్పుకొని ఆ భిక్షగాడి సలహాతో తమ సమస్యను పరిష్కరించుకునేవారు. దానికి ప్రతిఫలంగా ఎవరి వద్ద నుంచి ఏమీ తీసుకునేవాడు కాదు. పైగా అలా చెప్పడం తనకు ఆత్మతృప్తినిస్తుంది అని అంటూ ఉండేవాడు. కొంతమంది ఇంత తెలివితేటలున్న ఇతడు భిక్షగాడిలాగా ఇక్కడెందుకున్నాడు, ఏదైనా పట్నం చేరుకుంటే బాగా సంపాదించవచ్చు కదా అని అనుకునేవారు. అయితే ఆ భిక్షగాడు మాత్రం ఎవరి వద్ద నుంచి ఏమీ ఆశించకుండా బతికేవాడు. ఇలా ఉండగా ఒకసారి ఆ రాజపు రాజు ప్రజల బాగోగులు తెలుసుకోవటానికి శివాపురం వెళ్ళడానికి నిర్ణయించుకుంటాడు. రాజు తమ గ్రామానికి వస్తున్నాడని అధికారులందరూ శివాలయాన్ని ఎంతో బాగా అలంకరించారు. అనుకున్న రోజు రాజు శివాపురానికి వస్తాడు. ఆ ఊరి పెద్దల నుంచి ఆతిథ్యాన్ని స్వీకరిస్తాడు. తరువాత శివాలయం వెళ్ళి బయట వస్తున్న రాజుకు భిక్షగాడు కనిపిస్తాడు. రామరాజ్యం లాంటి తన రాజ్యంలో భిక్షగాడు ఉండటం చూసి రాజు ఆశ్చర్యపోతాడు. అతడు గ్రామాధికారిని పిలిపించి, చూడడానికి దృఢంగా ఉన్నాడే, ఏదైనా పని చేసుకుని బతకవచ్చు కదా, ఇలా భిక్షమెత్తుకుని ఎందుకు బతుకుతున్నాడు అని అడుగుతాడు. దానికి గ్రామాధికారి, ప్రభు, మీరన్నది నిజమే, కానీ ఇతని వల్ల గ్రామానికి ఎంతో ఉపకారం జరుగుతోంది. ఇతడు ఇచ్చే సలహాల వల్ల ప్రజలకు ఎన్నో సమస్యలు తీరుతున్నాయి అని చెబుతాడు. ఇది విన్న రాజు నమ్మలేకపోతాడు. సరే, ఒకసారి ఈ భిక్షకుణ్ణి పరీక్షిద్దాం అని మనసులో అనుకుని తనను ఎంతో కాలం నుంచి పీడిస్తున్న ఒక సమస్యను భిక్షకుడి ముందు పెట్టి పరిష్కారాన్ని చెప్పమంటాడు. భిక్షగాడు ఇచ్చిన పరిష్కారం సరి అయినదని రాజుకు అనిపించి ఎంతో సంతోషించి అతడికి ఒక బంగారు కాసును ఇవ్వబోతాడు. అయితే భిక్షగాడు తనకు వద్దని చెబుతాడు. రాజు మరింత ఆశ్చర్యపోయి బలవంతంగా ఆ కాసును భిక్షగాడి చేతిలో పెట్టి వెళ్లిపోతాడు. మరికొన్ని రోజులు గడిచిన తర్వాత రాజ్య వ్యవహారాల విషయంలో రాజుకు ఒక సమస్య వస్తుంది. ఆ సమస్యను మంత్రిమండలి ముందు పెడతాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఉపాయాన్ని చెప్పారు. కానీ రాజుకు అదేదీ నచ్చలేదు. వెంటనే రాజుకు భిక్షగాడు గుర్తుకు వచ్చి అతడిని వెంట పెట్టుకురమ్మని భటులను పంపిస్తాడు. చిరిగిపోయిన చొక్కా, పాతబడిన తట్ట, సన్నటి పొడవాటి కట్టెతో రామయ్య అంతఃపురానికి వస్తాడు. రాజు తన సమస్యను చెప్పి దీనికి పరిష్కారం చెప్పమంటాడు. ఈసారి భిక్షగాడు చెప్పిన సమాధానం కూడా రాజుకు ఎంతో నచ్చుతుంది. భిక్షగాడు ఇదంతా తన తెలివితోనే చెబుతున్నాడు అని గ్రహించడానికి రాజుకు సమయం పట్టలేదు. అతడు వెంటనే భిక్షగాడితో, రామయ్య, ఈ రోజు నుంచి మీరు నాకు సలహాదారుడుగా ఉంటూ ఈ అంతఃపురంలోనే ఉండాలి అని చెబుతాడు. రాజు మాటకు తిరిగేముంది. ఇక అప్పట్నుంచి రామయ్య జీవితం మొత్తం మారిపోతుంది. అప్పటిదాకా రామయ్యగా ఉన్న అతడు రామశాస్త్రిగా పిలువబడ్డాడు. రాజైతే అతడిని మంత్రివర్య అని పిలిచేవాడు. రామయ్య వేషభూషణ మొత్తం మారిపోయింది. అతడికి అక్కడే మంచి సౌకర్యాలతో విడిది ఏర్పాటు చేశారు. ఆ తరువాత రాజు ప్రతి విషయాన్ని రామశాస్త్రికి చెప్పి అతడి వద్ద సలహాలు తీసుకుంటూ ఉండేవాడు. రాను రాను రామశాస్త్రి లేకుండా రాజుకు ఒక్కరోజు కూడా గడిచేది కాదు. రామశాస్త్రికి రోజు రోజుకు గౌరవం పెరుగుతూ ఉంటే ఇంకొక వైపు మంత్రులు కొంతమందికి అతడిపై అసూయ కలగసాగింది. ఎలాగైనా రాజును రామశాస్త్రిని విడదీయాలని నిర్ణయించుకుంటారు. అంతటి తెలివితేటలు గల రామశాస్త్రిని చూసి ఏదో అనుమానం కూడా కలుగుతుంది. వెంటనే ఈ అసూయాపరులందరూ
ఒక బృందంగా మారి ఎలాగైనా రాజు నుంచి రామశాస్త్రిని వేరు చేయాలని నిర్ణయించుకుంటారు. వాళ్ళు రాజును కలుసుకుని, ప్రభు, మీతో పాటు ఒక రహస్య సభను ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాము. మీరు దీనికి అంగీకరించాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. అయితే ఈ సమావేశం రామశాస్త్రి లేకుండా జరగాలి అని చెబుతారు. ఇది విన్న రాజు కాసేపు ఆలోచించి, అదేంటో ముందుగా విందామని, సాయంత్రం రామశాస్త్రిని కలిసినప్పుడు ఆ విషయం గురించి చర్చించుకోవచ్చని అనుకుని సరే అని అంటాడు. ఆ రోజు సాయంకాలం సమావేశం ప్రారంభమవుతుంది. అందులో వాళ్ళు, ప్రభు, మాకెందుకో రామశాస్త్రి పక్క దేశం వాడు అన్న అనుమానం కలుగుతోంది. వాళ్ళు అతడికి బాగా శిక్షణనిచ్చి ఇక్కడికి పంపినట్టు ఉన్నారు. లేకపోతే ఒక భిక్షగాడికి అంతటి తెలివితేటలు ఎక్కడి నుంచి వస్తాయి? అదీ కాకుండా ప్రతిరోజు రామశాస్త్రి ఊరి చివరన ఉన్న ఒక చిన్న గదికి వెళతాడు. అతడు లోపలికి వెళ్లేటప్పుడు అటు ఇటు ఎవరైనా ఉన్నారేమో అని ఒకసారి చూసి ఎవరూ లేరు అని నిశ్చయించుకున్న తరువాత లోపలికి వెళతాడు. లోపల స్వరంగ మార్గం ఉండి ఉండాలి. ఆ మార్గం నుంచి పరదేశపు వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇతడు మన రాజ్యపు రహస్యాలన్నీ చేరవేస్తున్నాడని మా అనుమానం అని అంటారు. ఇది విన్న రాజుకు అనుమానపు ఛాయలు కమ్ముకుంటాయి. అనుమానపు పొరలు ఎంతటి ఆత్మీయులనైనా వేరు చేస్తుంది కదా. రాజుకు వీళ్ళు చెప్తున్నదంతా నిజమే అని అనిపిస్తుంది. మరుసటి రోజు రాత్రి రాజు 4 భటులను తీసుకుని రామశాస్త్రిని వెంబడిస్తాడు. రామశాస్త్రి వాళ్ళు చెప్పినట్లుగానే ఆ ఊరి చివరన ఉన్న ఒక గది ముందు ఆగుతాడు. ఇంతలో రాజు భటులు అతడికి కనిపించకుండా దాక్కుంటారు. రామశాస్త్రి అటూ ఇటూ చూసి చుట్టూ ఎవరూ లేరు అని నిర్ధారించుకుని లోపలికి వెళ్లి తలుపు మూసుకుంటాడు. రాజుకు పట్టరాని కోపం వస్తుంది. అతడు భటులతో, నేను ముందుగా వెళ్లి తలుపు తడుతాను. మీరు వచ్చి రామశాస్త్రి కాకుండా అక్కడ ఇంకెవరైనా ఉంటే వాళ్లను కత్తితో పొడిచి చంపేయండి అని ఆదేశిస్తాడు. తరువాత తలుపు వద్దకు వెళ్లి ఆవేశంగా తలుపులను తడతాడు. తలుపు తెరిచిన రామశాస్త్రి రాజును చూసి ఆశ్చర్యపోతాడు. రాజు అతడిని తోసుకుంటూ లోపల ఎవరున్నారో చూద్దామని వెళతాడు. అక్కడ రాజుకు కనిపించింది చిరిగిపోయిన చొక్కా, ఒక పాత తట్ట, సన్నటి కట్టె. ఇది చూసిన రాజు ఆశ్చర్యపోయి ఏంటిది అని అడుగుతాడు. అప్పుడు రామశాస్త్రి, ప్రభు, నేను ఎక్కడి నుంచి వచ్చానో తెలియచేసే వస్తువులు. ప్రతిరోజు వీటిని వచ్చి చూసుకుని వెళుతూ ఉంటాను. నేను ముందు ఒక భిక్షకుడిని. నాలో అహంకారం, అన్యాయం చోటు చేసుకోకూడదని నా ప్రయత్నం అని చెబుతాడు. తరువాత రాజుతో, మీరు ఎవరినో వెతుకుతూ ఇక్కడికి వచ్చినట్టు ఉన్నారే అని అడుగుతాడు. నిశ్చేష్టుడైన రాజు కళ్లలో నీళ్లు పెట్టుకుని క్షమించమని వేడుకొని భటులతో పాటు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదండి భిక్షగాడి గొప్పతనాన్ని తెలిపే ఒక మంచి కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.